సోమవారం నుంచి చూడండి, మీరు సోమవారం నుంచి చూడండి. తారీఖు బైక్ ర్యాలీ, 24వ తారీఖు 5 నియోజకవర్గాల బంద్ అనేటువంటి విషయాన్ని ప్రకటించింది. అలాంటి అపోహాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే మేము వాగ్వాదం జరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మమ్మల్ని వెనక్కి పిలిపించి జిల్లా విషయాన్ని అందరికీ నమస్కారం. పదకొండు 1/26వ తారీఖున ఆదూరు నుంచి మేము అమరావతికి బయలుదేరడం జరిగింది. 12వ తారీఖున బీటీ నాయుడు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో సత్యకుమార్ యాదవ్ని అట్లాగే నిమ్మల రామనాయుడిని కలవాలనుకున్నాము. కానీ సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి 10-15 నిమిషాలు ఆయనతో చర్చించడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆదోని జిల్లా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పడం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తారు? అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయమై 2-3 సార్లు మేము సీఎం గారితో కూడా చర్చించడం జరిగింది అని సత్యకుమార్ యాదవ్ గారు కూడా తెలియజేయడమైనది. కాబట్టి సీఎం గారికి విషయం తెలియదు అనేటువంటిది అపోహ మాత్రమే. ఉపసంఘంలో ఉండేటువంటి మంత్రులకు అట్లాగే సీఎం గారికి ఈ విషయం స్పష్టంగా తెలుసు, ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం గురించి. బీటీ నాయుడు ఎమ్మెల్సీ గారు 2-3 సార్లు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళటం కూడా జరిగింది. ఏది ఏమైనా ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. భౌగోళికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు. కాశ్మీర్ కన్యాకుమారి రైల్వే లైన్ ఉన్నటువంటిది ఒక ఆదోనికి మాత్రమే. అంటే దాదాపు ప్రతిరోజు 90 రైళ్లు ప్రయాణిస్తూ ఉన్నాయి. అంటే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోనిని జిల్లా చేయాలి అని అడగడంలో ఎటువంటి పొరపాటు లేదు. ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ అన్ని నియోజకవర్గాలకు కేంద్ర బిందువు కేవలం 35 కిలోమీటర్ల లోపల మాత్రమే ఉన్నటువంటి ఆదోనిని జిల్లా చేయాలనేటువంటి కోరిక, న్యాయమైనటువంటి కోరిక, ప్రజల యొక్క ఉద్యమం, ప్రజల ఆకాంక్ష మేరకు మేము రావటం జరిగింది అని చెప్పి మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. సో మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. పండగ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార మార్గాన్ని చూపిద్దాం, పరిశీలిద్దాం అని తెలియజేయడం జరిగింది. కేవలం మాటలు కాకుండా మాకు స్పష్టమైనటువంటి హామీ కావాలి. ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీ ఇస్తుందా? ఇమ్మీడియట్గా జిల్లా ప్రకటిస్తారా, లేదా తర్వాత ప్రకటిస్తారా, పునర్విభజన అంటే డీలిమినేషన్ సందర్భంలో ప్రకటిస్తారా? ఏ విషయం అయినప్పటికీ స్పష్టంగా మాకు మీరు తెలియజేయాలి అని చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని బీటీ నాయుడు గారు సీఎం దృష్టికి తీసుకెళ్తే, నేను ఇవాళ నారవారిపల్లి బయలుదేరే మూమెంట్లో ఉన్నాను కాబట్టి మీరు మినిస్టర్లతో మాట్లాడండి, తదుపరి పండగ తర్వాత కలుద్దామని చెప్పడం జరిగిందని మాకు బీటీ నాయుడు ద్వారా తెలిసినటువంటి విషయం. సో అదే విధంగా అదే రోజు మేము సత్యకుమార్ గారితో ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. నిమ్మల రామనాయుడు గారు అయితేనేమి, సత్యకుమార్ యాదవ్ గారు అయితేనేమి, ఖచ్చితంగా మీ న్యాయమైన కోరికను మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. తిరుగు ప్రయాణంలో మా దస్తగిరి నాయుడు, కోదండ అందరం కలిసి టీజీ భరత్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. టీజీ భరత్ గారు మొట్టమొదట మీరు జిల్లా ప్రస్తావన కాకుండా డెవలప్మెంట్ గురించి అడగండి అని అడగటం జరిగింది. అయితే మేమందరం కూడా జిల్లా ఎందుకు ఇవ్వకూడదు, మాకు ఏ అర్హతలు లేవని మీరు జిల్లా ఇవ్వకూడదు అనుకుంటున్నారు అని స్పష్టంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. కృష్ణమూర్తి గౌడ్ ప్రశ్నించిన తర్వాత ఆయన, మీరు ఆదోని జిల్లా వాసి, ఆదోని వాసి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటుందని కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆయన, నేను వ్యతిరేకిని కాదు, జిల్లా ఇవ్వడానికి వ్యతిరేకిని కాదు, నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను, డెవలప్మెంట్ సైడ్ అడగండి అని చెప్పాడే తప్ప మళ్ళీ మమ్మల్ని బయటికి వచ్చాం
కొంత వాగ్వాదం జరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మమ్మల్ని వెనక్కి పిలిపించి జిల్లా విషయాన్ని నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. తర్వాత బస్తిపాటి నాగరాజు గారు ఎంపీ గారు చాలా స్పష్టంగా స్పందించడం జరిగింది. ఆయనకు మన సబ్జెక్టు విషయాలన్నీ కూడా తెలుసు. మీరు ఫోన్ కాల్ చేస్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇదే విషయాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావన తీసుకురావాలి అని చెప్పేసి మేము ఆయనకు చెప్పడం జరిగింది. సో ఎంపీ గారు అయితేనేమి, ఉప సంఘంలో ఉండేటువంటి మినిస్టర్లు అయితేనేమి అందరూ కూడా ఆదోని జిల్లా విషయమై ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉన్నారు. వాళ్ళకు తెలియదు అనే విషయం కాదు. ఇదివరలో ప్రభుత్వం మాకు విషయం తెలియదు అనేటువంటి సందర్భాలు ఉండేవి. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉద్యమం తీవ్రమైంది. ప్రజల నుంచి ఉద్యమం అనేటువంటి పైకి ఉల్లుపికినటువంటి సందర్భం కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు మీరు జిల్లాను ప్రకటించాలి అనేటువంటిది మా జేఏసీ నాయకుల యొక్క కోరిక. మరి ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కేఈ ప్రభాకర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాం మేము. కేఈ ప్రభాకర్ గారు ఊళ్ళో లేకపోవటం వల్ల, కేఈ శ్యాంబాబు గారు హైదరాబాద్లో ఉండటం వల్ల, కేఈ కృష్ణమూర్తి గారు కూడా ఉండలేకపోయిన కేఈ ప్రభాకర్ యొక్క సూచన మేరకు మా ఇంట్లో మీరు కాగితం వినతిపత్రం ఇచ్చిపోండి, ఖచ్చితంగా ఆదోని జిల్లా కోసం పత్తికొండ వాసులు మేము కూడా మీ అనుకుంటామని చెప్పి కేఈ ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. టీజీ వెంకటేశ్ గారిని కూడా కలవడం జరిగింది. టీజీ వెంకటేశ్ గారు అయితే చాలా విషయాలను చర్చించి మీరు ఏ విధంగా పోతే జిల్లా సాధించుకోవాలనే విషయాన్ని కూడా ఆయన మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఏది ఏమైనా జిల్లా సాధించుకోవడానికి మేమందరం ఆదోని జేఏసీ నాయకులందరూ కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాం. అందులో అనుమానం లేదు. రేపు 18వ తారీఖున ఆదోని మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ గ్రౌండ్స్ నుంచి బైక్ ర్యాలీని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాదాపు 250-300 మోటార్ సైకిల్లో ర్యాలీ ప్రారంభించాలనేటువంటి తీసుకున్నాం. మున్సిపల్ గ్రౌండ్స్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు పోయి అక్కడి నుంచి బసవేశ్వర సర్కిల్కి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ నుంచి తిరిగి ఇక్కడ చేరుకోవడం జరుగుతుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 24వ తారీఖున ఈ నెల 24వ తారీఖున 5 నియోజకవర్గాలలో బంద్కు ప్రకటించడానికి కూడా ప్రణాళిక రచించుకున్నాం. అన్ని 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను, సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను అందరినీ కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో 5 నియోజకవర్గాలు కూడా బంద్ చేయడానికి మా ఆదోని జేఏసీ నిర్ణయం తీసుకుందనేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. జే నాగేశ్వర రెడ్డి గారు కూడా కలవడానికి వెళ్ళాం. మరి ఆయన లేకపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాం. ఎల్లుండి ఆయన మాకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో ఎల్లుండి జే నాగేశ్వర రెడ్డి గారిని కూడా కలుస్తాం. మన 5 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, పాలక పక్షాలు కావచ్చు, అందరినీ కలిసి మా ఆదోని జిల్లా చేయాలి అని చెప్పేసి మా ఆవేదన, మా ఆక్రందనను వారికి తెలియజేస్తున్నామని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి పత్రికా విలేకరులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అయితేనేమి మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఉద్యమం బలోపేతం కావడానికి మీరు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జేఏసీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. పని చేసుకునే దానికి ఐక్యతగా ముందుకు పోయి కంప్లీట్గా ఆదోని జిల్లా సాధించుకోవడానికి శేషక్తులా మేము అందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, దీనికి మీ దోహద ఒక ముఖ్యమైన విషయము, వామపక్షాలైనటువంటి సిపిఐ జిల్లా బాడీ మా ఆదోని జిల్లా ఏర్పాటు విషయమై వారు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించినందుకు సిపిఐ వారి జిల్లా పక్షానికి మా ఆదోని జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. జిల్లా కమిటీ తీర్మానం మేరకు మన 5 నియోజకవర్గాల్లో సిపిఐ వాళ్ళు కూడా మాకు ప్రతిరోజు వచ్చి మా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని తెలియజేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఆ పేరు రఘురామయ్య, ఆదోని జేఏసీ నాయకుడు. ఆదోని జిల్లాకు వస్తే మేము ఎమ్మెల్యేలు కోరుతాము, అది మా హక్కు అంటున్నాం. ఇంకోటి పత్తికొండలో వచ్చి ఒక 2 మండలాలు కర్నూలు దగ్గరలో ఉన్నాయి.
వాళ్ళు ఆదోని జిల్లా వాళ్ళకి స్టార్ట్ చేస్తారు సార్. ఇంతవరకే పత్తికొండ నుండి ఎమ్మెల్యే మనకు వచ్చి మద్దతు తెలిపిన దాఖలా కూడా లేదు. మీరు అన్నమాట వాస్తవము. పత్తికొండ మండలంలో ఉండేటువంటి అంటే పత్తికొండ నియోజకవర్గంలో ఉండేటువంటి కృష్ణగిరి, వెల్దుర్తి అవి రెండూ కూడా మా ఆధునిక ప్రాంతానికి రావడానికి సుదూరం కాబట్టి మా ఆలోచన కూడా అదే విధంగానే ఉంది. డీలిమిటేషన్లో ఖచ్చితంగా వెల్దుర్తి అండ్ కృష్ణగిరి మండలాలు బైఫర్గేషన్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆదోని జిల్లాను ప్రకటించినట్లయితే కర్నూలు జిల్లాకు నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందనేటువంటి భావన కూడా మీకు తెలిసి ఉండొచ్చు. కర్నూలుకు సంబంధించి అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ను కలపమని అడుగుతున్నారు. అట్లాగే నందికొట్కూరుని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కర్నూలుకి న్యాయం జరుగుతుంది, నంద్యాలకు న్యాయం జరుగుతుంది, మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా డీలిమిటేషన్లో మండలాలు కూడా బైఫర్గేట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పత్తికొండలో ఉండేటువంటి కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలు ఆటంకి కాదు అనేటువంటిది మా అభిప్రాయం. ప్రభుత్వం కూడా ఆ దృష్టితో ఆలోచిస్తూ ఉంది. నిమ్మల రామానాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఈ జిల్లాను విభజించాలి అంటే ఖచ్చితంగా కర్నూలు జిల్లాలకి డోను, నందికొట్కూరు కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము బాగా ఆలోచన చేసి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అని చెప్తున్నాను. ఇప్పటికే జేసీ నాయకులు విజయవాడకు 2 సార్లు పోయినారు. మరి మంత్రుల దగ్గరే కలిసి రిటర్న్ రావడం జరుగుతుంది కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడంలో కానీ వాళ్ళు అంటే కూటమి నాయకులు ఇప్పించడంలో కానీ మిమ్మల్ని కలపడంలో కానీ అసలు చేయడం లేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఏ రకంగా తీసుకోవచ్చు సార్ ప్రజలు? ఏం లేదు, ఖచ్చితంగా సీఎం గారిని కలిసి తీరుతాం. సీఎం గారిని తీసుకోవడానికే బీటీ నాయుడు గారు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో పోయినప్పుడు మీనాక్షి నాయుడు గారు, గుడిసె కృష్ణమ్మ గారు అందరి అంటే ప్రజాప్రతినిధుల యొక్క సహకారాన్ని తీసుకొని మేము ముందుకు పోతున్నాం. వారి అందరూ సహకారంతో ఖచ్చితంగా సీఎం గారిని కలిసి తీరుతాం. మన జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి మన ఆధుని పైన అంటే ప్రేమ లేదంట. ఎందుకు సార్ కనీసం ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం లేదా ఆయన? టీజీ భరత్ గారు హామీ ఇవ్వడానికి పైనుంచి ఆదేశాలు వస్తేనే హామీ ఇస్తారు. టీజీ భరత్ గారు ఆదోని వాసిగా అన్ని ప్రజల ఉద్యమాన్ని సీఎం దృష్టి తీసుకెళ్తానని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆయన నిమ్మల రామానాయుడు గారు, సత్యకుమార్ యాదవ్ గారు ఖచ్చితంగా మీ కోరిక న్యాయమైంది, మేము సీఎం దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. సఫలీకృతం కాలేదు. ఎందుకంటే ఉద్యమం బలోపేతమయ్యే కొద్దికి వాళ్ళు పిలుపు వస్తుంది. సీఎం గారి దృష్టికి పోయింది. ఖచ్చితంగా సీఎం గారు మమ్మల్ని పిలిపించి మాతో మాట్లాడతారు అనేటువంటి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఆయన హామీ ఇస్తాడనేటువంటి భరోసా మా ఆధుని జేసీ నాయకులకు ఉన్నది. జిల్లాలో ప్రధాన నాయకుడే ఆధునిక జిల్లా కావడానికి కాకుండా అడ్డుపడుతున్నాడు అనేది ఒక ప్రధానమైన అభియోగం. సీఎం గారు అనుకుంటే ఎవరు అడ్డుపడినా జిల్లా వచ్చి తీరుతుంది. మ్యాటర్ ఆఫ్ టైం. మాకు తెలిసినంత వరకు ఇమ్మీడియట్ గా పరిశీలించి ఇమ్మీడియట్ గా జిల్లా అయిపోయింది అని చెప్పేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాకపోతే మనం చేసేటువంటి ఉద్యమ ఫలితం అతి త్వరలో 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, అతి త్వరలో దాని యొక్క ఫలితము తప్పనిసరిగా ఉంటుంది. అంటే డీలిమిటేషన్ సందర్భంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఆదోని జిల్లా చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రోజుకి ఇప్పుడే ఇమ్మీడియట్ గా జిల్లా వస్తుందని మాత్రం మనం అనుకోవట్లేదు. అయితే మనం చేసేటువంటి ఉద్యమం అనేటువంటిది బలోపేతమైనది. ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు 60-65% అచీవ్మెంట్ అయినాం. తెలంగాణ సాధించుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది. కాబట్టి ఏదైనా కానీ ఒక ఉద్యమం ద్వారానే పోరాట ఫలితంగానే మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాటి అందరూ ఉద్యమ నాయకులమే. మేము అంటే ఉద్యమం మీద బలోపేతమైనటువంటి ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఉద్యమం ద్వారా మేము ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటామనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాకైతే అందరికీ ఉంది. అది ఇప్పుడే చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మేము సీఎం గారి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత స్పష్టమైన హామీ ఆయన ఏం చెప్తాడో ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.
అటువంటిది ఏం లేదు. అందుకనే కదా ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. 18వ తారీఖు బైక్ ర్యాలీ, 24వ తారీఖు 5 నియోజకవర్గాల బంద్ అనేటువంటి విషయాన్ని ప్రకటించింది. అలాంటి అపోహాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడం జరుగుతుంది. రోడ్డు రోడ్లు రాసారంలో అవన్నీ తగ్గిపోయినాయి. కేవలం రిలే నిరాదీక్ష మిషన్ నడుస్తున్నాయి కదా, జనాలు కూడా కొద్దిగా అపోహ వచ్చేసి సోమవారం నుంచి చూడండి, మీరు సోమవారం నుంచి చూడండి. ముఖ్యంగా కాబోతున్న ఆదోని జిల్లా పుర ప్రముఖులకు, సోదరి సోదరులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జిల్లా కంపల్సరీగా అవుతుంది. మేమంతా పెద్దవాళ్ళము కాబట్టి పైన వాళ్ళు చెప్పిన ప్రతిదీ దీర్ఘంగా ఆలోచించి మన రఘురామయ్య గారు ఇప్పుడు స్పష్టంగా చెప్పినాడు. 70% ఆల్రెడీ వీ హ్యావ్ అచీవ్డ్. ఆయన 65 అంటున్నాడు, నేను 70 అంటున్నాం. ఎందుకంటే ఈ జేఏసీలో ఉన్న వాళ్ళంతా ఇంతకుముందు ఉద్యోగాలు నడిపిన వాళ్ళు, అన్ని పొలిటికల్ కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. మాకిన్నా మీకు బాగా తెలుసు. ఏదన్నా కానీ రాజకీయ నాయకుల అండ ఉంటేనే ఇమ్మీడియట్గా అవుతుంది. కానీ ఉండే గవర్నమెంట్ మనం ఇప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నిమ్మల గారు ఏం చెప్పినారు, ఇప్పుడు ఆదోని జిల్లా వాళ్ళంటే మొత్తం రీషఫ్లింగ్ చేయాలి. పత్తికొండలో 2 మండలాలు కర్నూలు పోవాల, డోను, వేపలి, ఆత్మకూరు, నందికొట్కూరు కర్నూలు జిల్లాకి రావాల. సో ఈ షఫ్లింగ్లో ఏమైతా ఉంది, కాబోయే కర్నూలు జిల్లా, ఎక్స్టింక్టింగ్ కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా నాయకులతో మాట్లాడి ఒక స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ముందుకు పోతారు. కాబట్టి నేను కూడా అన్ని ఆలోచించి ఇమ్మీడియట్గానే అడగడం లేదు. ఎందుకంటే మాకిన్నా మీకు బాగా తెలుసు, మన పెద్ద పరిమాణం ఇష్యూ ఏమైందని టక్కని అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లా ఇబ్బంది కాకూడదని మేము కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్తే ఆయన లేదు, ఆలోచనలు అన్నీ ఉన్నాయి, డెఫినెట్గా ఆలోచించి అవ్వడమైతే గ్యారంటీ. ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఎలక్షన్ లోపలనే డెఫినెట్గా ఆదోని జిల్లా అయితే ప్రకటిస్తారు. ఎందుకంటే వారు కూడా ఇబ్బంది పడతారు. ప్రకటించకపోతే మేము చెప్పినాం డైరెక్ట్గా 20 to 25% ఓటింగ్ డిపెండ్స్ ఆన్ ఆదోని జిల్లా వాసులు ఆర్జేఏసీ. సో 25% ఓటింగ్ మీకు దెబ్బతింటుంది. మీరు ఎలక్షన్ లోపలే ప్రకటిస్తే మీకు ఏం ప్రాఫిట్ మీకు తెలుసు, లేదంటే ఉద్యమం వేరే తెలిసిపోతుంది. మేము రాజకీయాలకు అతీతంగా పోతున్నాం కాబట్టి వాళ్ళు ప్రకటించకపోతే డెఫినెట్గా మీకు తెలుసు, మాకు తెలుసు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ రెడీగా అనౌన్స్ చేసుకున్నారు. కానీ వాళ్ళు కూడా మీకు తెలుసు జగన్ వ్యక్తి ఎటువంటి వాడు అనేది. ఎందుకంటే వారు చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు 90-95% చేయండి లేదు. సో అక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ పంపించినాము. బట్ ఏదైనా కానీ త్వరగా కావాలి, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్తోనే సాధించాలనే దీంతో ముందుకు పోతున్నాము. మీరు ఇప్పుడు ఎవరో అన్నారు ఏమని, కొంచెము తగ్గింది. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పండగలు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. రెండోది మీకు కూడా తెలుసు, ఏదైనా ఫస్ట్ 10 రోజులు పరిగినంతగా నెక్స్ట్ 10 అడుగులు పోయినట్ల నెక్స్ట్ పోలేం. బట్ దాన్ని ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ కూడా చాలా మాకు ఇండైరెక్ట్గా సప్రెస్ చేస్తున్నారు. మీకు తెలుసు, మొన్న ఆశా వర్కర్స్ వచ్చినారు, వాళ్ళు 10 రోజులు క్యాంప్ ఇచ్చినారు, వెంటనే వాళ్ళకి ఎక్కడ మొట్టి కాయిస్తే పరిగెత్తిపోయినారు. పొదుపు సంఘాలు. సో గవర్నమెంట్ నుంచి డెఫినెట్గా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండోది మీరు ఇంకోటి అడిగినారు, ఇప్పుడు వస్తారోకలు ఇవి లేవు అని. మాది కొంతమంది మాలో కూడా వివేకాలు ఉండొచ్చు, శాంతియుతంగా సాధించి తీరుతాం. మా వల్ల ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ ఇంకెవరు కానీ కేసుల పరంగా కోర్టుల పరంగా కాకుండానే సాధించి తీరుతాం. దాంట్లో ఎక్కడ పోలేదు. దానికి ప్రణాళికాబద్ధంగానే 18వ తేదీ బైక్ ర్యాలీ, 24వ తేదీ నియోజకవర్గాలు బంద్. అయినా మాకు ఇప్పుడు ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఇప్పుడు 24వ తేదీ అన్ని రాజకీయ వర్గాలు సపోర్ట్ చేస్తారా లేదా అని. కానీ ఒకటి మట్టికి చెప్తున్నాం, డెఫినెట్గా ఎవరు సపోర్ట్ చేయకున్నా కూడా 5 నియోజకవర్గాలు 18 మండలాలు తిరిగి 42 వార్డులు తిరిగి ప్రజలు ఉద్యమకారుల సహకారాలు తీసుకొని డెఫినెట్గా బంద్ సక్సెస్ చేస్తామని హామీ ఉంది. ఎటువంటి పరిస్థితులు కూడా మేము చెప్పినట్లు బిఫోర్ ఎలక్షన్ అయితే ఆదోని జిల్లా వస్తుంది. మేము సాధించింది ఏమబ్బా అంటే
ఆంధ్రప్రదేశ్లో జిల్లా అంటూ కొత్తది ఏర్పడితే ఫస్ట్ ఆదోని ఉంటుంది, మేక్ ఎ నోట్. ఒకవేళ ఆ రోజు లేకపోతే ఈ ఉద్యమం డిఫరెంట్గా పోతుంది. అది రాజకీయ నాయకులు కూడా తెలుసు కాబట్టి డెఫినెట్ గా సాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీరు ఏమైనా అడగాలంటే అవును ఆ రోజు పండగ. ఇప్పుడు 25వ తేదీ నుంచి నేను చెప్పింది కరెక్ట్, మధ్యలో పండుగలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయకూడదని చేయలేదు. రెండేదంటే అప్పుడు వాతావరణం లే, ఇప్పుడు వాతావరణం లే. అప్పుడు ఓన్లీ ఆదోని ఎమ్మిగనూరులో శిబిరాలు ఉండేవి. ఇప్పుడు అన్ని వర్గాల్లో ఎస్పెషల్లీ పత్తికొండలో కూడా ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకోటి అన్ని నియోజకవర్గాలు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు ఆపోజిట్ వాళ్ళని కూడా కలిసినాం. ఈ 24వ తేదీ లోపల మేము కూడా వర్క్ డివైడ్ చేసుకుని 5 నియోజకవర్గాల రాజకీయ వాళ్ళు, 18 మండలాలు, 42 వార్డులు విజిట్ చేసి ప్రతి ఒక్కరు సహకారం తీసుకొని తప్పకుండా బంద్ సక్సెస్ అవుతామని ఆశిస్తున్నాను. నేనేమంటానంటే ఎనీథింగ్ స్టార్టింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎగ్జాంపుల్ మీరు ఆలూరు చూడండి, ఏమైనా ప్రాబ్లం ఉందే? ఆదోని కూడా ప్రాబ్లం లేదని చెప్పడం లే, డెఫినెట్ గా గవర్నమెంట్ వెనక లాగుతుంది. నిన్న చూసినాము 10 రోజుల కార్యక్రమం బంద్ చేసినారు, సడన్ పిలుచుకొచ్చి చూట్టుకోయినామా లేదా? సో నా రిక్వెస్ట్ ఏమంటే అనకూడదో లేదో కూడా చెప్తున్నా, ప్రజలు కూడా డ్యూటీకి పోయేటప్పుడు కానీ వారి కార్యక్రమాలకు పోయేటప్పుడు కానీ మనం గుడికో మసీదుకో చర్చికో ఎట్లా పోతామో మా శిబిరాన్ని వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా ముందుకు పోయేది కాదు, డిఫరెంట్ షేప్ తీసుకుంటారు. డిఫరెంట్ షేప్ తీసుకొని అందరు కోఆపరేషన్, ఎస్పెషలీ మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో మీ సపోర్ట్ లేనిది ఏమీ చేయలేము. సో సపోర్ట్ చేయండి, మా ప్రయత్నాలు చేస్తాము. రెండోది 99% మంత్ ఎండింగ్కి అధికార ప్రకటన వచ్చి తీరుతుంది, సొల్యూషన్ కూడా అయిపోతుంది. మీకు తెలుసు ఏ ఉద్యమం కూడా చాలా రోజులు చెప్తే కొన్ని ఇబ్బందులు అవుతాయి. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, స్వచ్ఛమైన హామీ గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకు ఆ శిబిరం 1 ఇంచు కూడా ఎవరు కదిలించలేరని